తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు గేమ్ మొదలైంది. శ్రీవారికి సేవలో తరిస్తామని గొప్పగా ప్రకటనలు చేసిన పాలక మండలి సభ్యులు ఇప్పుడు తమ హక్కులేంటి, మర్యాదలేంటి, తమకొచ్చే టికెట్ల కోట ఎంత అన్న లెక్కలు ఆరా తీస్తున్నారు. ఈ వివరాలు తెలుసుకోవడానికే ప్రత్యేక సమావేశం నిర్వహించడం కొండపై హాట్ టాపిక్. టీటీడీ ఆఫీసర్లకు ముచ్చెమటలు పట్టిస్తామని తోడగొట్టిన సభ్యులకు అధికారులు చుక్కలు చూపించారట. అసలు ఆ మీటింగ్లో ఏం జరిగింది? రాష్ట్ర విభజన తర్వాత తొలి టీటీడీ పాలక మండలిని జంబో సైజులో సెట్ చేసింది ఏపీ సర్కార్. పాలక మండలికి కేవలం ఏడాది కాల పరిమితి మాత్రమే ఇచ్చింది రాష్ట్ర సర్కార్. చైర్మన్ చంద్రవాడ పగ్గాలు చేపట్టిన మొదటి రోజు నుంచే తిరుమల పవిత్రతను కాపాడతారంటూ ప్రకటిస్తున్నారు. గతంలో చైర్మన్ గా పనిచేసిన కరుణాకర్ రెడ్డి హయాంలో టికెట్ల కేటాయింపుపై, టీటీడీ నిధుల దుర్వినియోగంపై అనేక ఆరోపణలొచ్చాయి. ఇలాంటి ఆరోపణలకు దూరంగా ఉండాలని భావించిన చంద్రవాడ ఇప్పటికే తిరుమలలో చైర్మన్ కార్యాలయం కోసం ప్రత్యేకంగా కేటాయించిన అతిథి గృహాలు వద్దంటూ కాటేజ్ కే పరిమితమయ్యారు. ఇక టికెట్ల విషయానికొస్తే చైర్మన్ కోటాలో తక్కువగానే పొందుతున్నారు. గత చైర్మన్ తో పోలిస్తే 4వ వంతు టికెట్లు కూడా చంద్రవాడ పొందట్లేదట. దీంతో అసంతృప్తి పెరుగుతున్నా చంద్రవాడ పెద్దగా పట్టించుకోవడం లేదట. చైర్మనే పరిమితులు విధించుకోవడంతో పాలక మండలి సభ్యుల కోటాలో కోత పడుతోందని సమాచారం. గతంలో ఒక్కో సభ్యుడికి 50 టికెట్లు ఇస్తే ఇప్పుడు ఆ సంఖ్య 12కు తగ్గిందని తెలుస్తోంది. దీంతో పాలక మండలి సభ్యులు రుసరుసలాడేస్తున్నారట. టికెట్ల కోటా పెంచాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారట. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ఎక్కువ దర్శన సమయాన్ని కేటాయించేందుకే నియంత్రణ విధించామని టీటీడీ అధికారులు వివరించినట్టు తెలుస్తోంది. పాలక మండలిలో తీర్మానం చేసుకుంటే కోటా పెంచుతామని తేల్చి చెప్పారట. అధికారుల రియాక్షన్ తో కంగుతిన్న పాలక మండలి సభ్యులు సమావేశంలోనే అన్ని తేల్చుకుంటామని తొడగొట్టారట. తెలంగాణ సభ్యులైతే ఏకంగా ముఖ్యమంత్రి దగ్గరే పంచాయతీ పెడతామని వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. టికెట్ల కోటా పంచాయతీ ఇలా ఉండగానే రెండో పాలక మండలి సమావేశం మొదలైంది. అజెండాలోని అంశాలన్నీ చర్చించడంతో సమావేశం సమయం ముగిసింది. కానీ చివరికి సభ్యుల ఒత్తిడితో వారి సమస్యలపై ప్రత్యేక సమావేశం జరిపేందుకు అంగీకరించారట చైర్మన్. ఈ మీటింగ్ లోని టికెట్ల కోటాపై చర్చ జరిగిందట. అయితే భక్తుల రద్దీ గురించి అధికారులు కళ్లకు కట్టినట్లు వివరించేసరికి పాలక మండలి సభ్యులు చల్లబడిపోయారట. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే భక్తులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, టికెట్ల కోట 50కి పెంచితే సమస్య మళ్లీ మొదటికొస్తుందని చెప్పడంతో సైలెంట్ అయిపోయారట. చివరికి ఒక్కో సభ్యుడికి వారాంతంలో 18, మిగిలిన రోజులు 24 టికెట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. మీటింగ్ లో అటో ఇటో తేల్చుకుందామని మొదట్లో బీరాలు పలికిన సభ్యులు చివరికి ఇచ్చిందే మహాప్రసాదమని సర్దుకుపోయారట.